మన గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి 3వ శృతి స్వర్ణోత్సవాల సందర్భంగా మేము కట్టాల కైలాసపురికి విచ్చేసినాము. నేను ఆకుతోటపల్లి పిరమిడ్ మాస్టర్ను. మేము ప్రస్తుతము రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ వాళ్ళ విల్లాలో సారు సమక్షం లోపల మెడిటేషన్ చేసుకొని బుద్ధుని విగ్రహం దగ్గర మన గురువుగారు చెప్పినటువంటి ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి. ఈ యొక్క ధర్మ ప్రచారం లోపల నా వంతుగా నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి గురువుగారు ఇచ్చిన సందేశం ప్రకారము నో డాక్టర్ నో మెడిసిన్. నేను 2012లో సారు ద్వారా వచ్చిన సందేశాన్ని అమలుపరచడానికి నా యొక్క వృత్తిని వదులుకొని నేను ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి సహజంగా వ్యవసాయం చేసుకుంటూ ఈ యొక్క ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారిగా మారి ధ్యాన ప్రచారంలో భాగంగా అందరినీ శాకాహారులుగా మార్చడానికి మరియు పిరమిడ్ నిర్మాణాలు రావాలి భూమి మీద, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని, నీ శ్వాసే నీ గురువని చెప్పినటువంటి సద్గురు బ్రహ్మర్షి పత్రిజీ నాకు 45 సంవత్సరాల వయసులో ఈ యొక్క ధ్యానం అందింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రి వారి పిల్లలకు వారు ధ్యానం చేస్తూ వారి పిల్లలను కూడా ధ్యానం చేయిస్తూ ప్రతి ఇల్లు స్వర్గంలా ఉండాలని నా యొక్క మనవి. ఈ యొక్క ధ్యానం నన్ను నేను తెలుసుకునేటట్టు, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలని చెప్పినటువంటి మహాగురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి. ఈ సందర్భంగా నేను యావత్ ప్రపంచానికి ఆరోగ్యం గురించి హలోపతి మందులు వాడకుండా మరి మన ఆహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చని ఈ ధ్యానం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ యొక్క వీడియో వీక్షించే ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు.